అయిపోయింది. నా కొంప కొల్లేరైపోయింది. కోట్లు కోట్లు రాబోతున్నాయి కదా అని గంపెడు ఆశతో ఉంటే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు నీ సుపుత్రుడి వల్ల ఆ కోట్లు కాస్త ఉప్పు అని ఎగిరిపోయింది. ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బంతా తిరుక్షవరం అయిపోయింది. మన ఊళ్ళో వీడి పెళ్లి గురించి ఎంత గొప్పగా చెప్పాను. కాబోయే వియ్యంకుడికి ఎన్ని బంగళాలు, ఎన్ని ఇండస్ట్రీలు, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని షేర్లు, ఎన్ని కార్లు, ఎంతమంది నౌకర్లు, మరి ఇంకెంతో మంది చాకర్లు. అబ్బో, కార్తీక పురాణంలో అడిగిన వాడికి అడగని వాడికి నిలబెట్టి మరి గంటల కొద్దీ వినిపించాను కదే. చివరికి ఏం మిగిలింది? నీకో బొచ్చా, నాకో చిప్ప. ఛీ, ఏంటా మాటలు? అక్కడికి మనం ఏదో అడుగు తింటున్నట్టు కాదే, తినాల్సి వస్తుంది. నీ కొడుకు చేసిన ఘనకార్యం వల్ల ఇక ముందు ముందు మనకు పట్టబోయే అదృష్టం అదే. మరి అదిగో వచ్చాడుగా మన వంశోద్ధారకుడు. ఏది చెప్పమను. ఏంటి చెప్పేది? ఏంటా? నా పిండాకుడు, నా శ్రాద్ధమును చేసిందంతా చేసి ఏంటి చెప్పేది అని ఎలా అడుగుతున్నాడో చూడు. చూడనా, మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. చెప్తాను. నాకేమైనా భయమా? అప్పుడంటే ఆ దిక్కులేని దాని మీద మోస్తో పెళ్లి అంటే ససేమిరా అన్నావు. మరి ఇప్పుడేమైందిట? మీ అమ్మాయిని చేసుకోను అని ఆ శ్రీధరరావు గారితో తెగేసి చెప్పేశావుట. అప్పుడే నీకు అంత పొగరెక్కిందా? నానా మాట్లాడక. మరి సరసమెరగని బాబుని శోభనానికి వస్తావా అంటే మరదలా నాకేంటి లాభం అన్నట్ట. అట్టా ఉంది నీ కథ. చిచ్చి, ఈడొచ్చిన పిల్లాడితో ఏంటండి ఆ మాటలు? ఈడొచ్చిన వాడు కాబట్టే వీడు చేసిన పనికి కడుపు భగ్గుమంటున్నా ఉగ్గ పట్టుకుని అడిగి చస్తున్నా. అదే 4 ఏళ్ల ముందైతే 4 తన్ని చెప్పేవాడిని. లేకపోతే ఏంటే? వీడప్పుడే అంత మొగాడైపోయాడా? ఆ శ్రీధరరావు గారు పిలిచి, ఇదిగోనయ్యా గోపి, నువ్వు నాకు నచ్చావు, నిన్ను నా కంపెనీకి జీఎం చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఇష్టం లేదు, నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడా? నేనంత కాని పని ఏం చేయలేదు. వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, చేసుకోనని చెప్పానంతే. అబ్బో, బయలుదేరాడండి పెద్ద సత్యహరిశ్చంద్రుడు. శుభం బలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చింది అన్నట్టు ఆయన అంతటా ఆయన నిన్ను పిలిచి ప్రమోషన్ ఇస్తాను అంటే డోంట్ వాంట్ అంటావా? ఆ బంగారు బొమ్మను చూపించి చేసుకోవయ్యా అంటే డోంట్ లైక్ అంటావా? ఏంటి అసలు ఏంటా నీ ఉద్దేశం? ఏంటండి, చెట్టంత కొడుకును పట్టుకుని అలా నిలదీస్తారేంటి? వాడిష్టం లేదు మొర్రు అంటే మధ్యలో మీ బలవంతం ఏంటి? ఓహో, అదన్నమాట విషయం. ఈయన గారు తానా అంటే నువ్వు తందానని తాళం వేస్తున్నావు అన్నమాట. అసలు ఇదంతా నీ వల్ల కాదు. నాన్న, మధ్యలో అమ్మాయిని చేసింది ఏం చేసిందా చెప్పవే? అసలు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాను? ఎలాగోలా దరిద్రాన్ని మన ఇంట్లోంచి తరివేయమనేగా. మరి నువ్వేం చేశావు? దాని మొహానికి బొట్లు పెట్టి పౌడర్ రాసి ఇంత బారు జడలేసి పాలల్లో కుంకుమ పువ్వు కలిపి బత్తాయిలు, యాపిల్స్, గ్రేప్స్, నా పిండాకుడు, నా శ్రాద్ధం, జ్యూసుల మీద జ్యూసులు కలిపి దాన్ని మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చునేలా చేశావు. ఈ వెర్రి వెదవ బుర్రని మరింత పాడయ్యేలాగా చేశావు. సిగ్గు లేకుండా నువ్వే దగ్గరుండి వాళ్ళిద్దరినీ మాట్లాడకండి. మరి ఏళ్లు రాగానే సరిపోదు, ఆ నోటికి శుద్ధి బుద్ధి ఉండాలి. చిచి, మీరు మనిషేనా? కన్నబిడ్డ ఇష్టాలేంటో కనుక్కునే పనిలేదా? కోట్లో కట్నాలో అని గింజుకుంటున్నారు. ఏం చేసుకుంటారండి డబ్బంతా? పోయేటప్పుడు కట్టుకుని పోతారా? ఒక్కగానొక్క పిల్లాడు, వాడి ప్రమేయం లేకుండా మీ నిర్ణయాలు మీరే తీసేసుకుంటారా? అసలు మీకెవరిచ్చారండి ఆ హక్కు? అమ్మా తులసం, హక్కుల దాకా వచ్చావటే? హక్కుల దాకానే కాదండి, నేను నా కొడుకు కోసం ఎంత దాకా అయినా వస్తాను. ఆ సంబంధాన్ని కాదన్నాడనేగా తెగ్గించుకుంటున్నారు. ఆ పిల్ల మంజు ఎంత బుద్ధిమంత్రాలో మీకు కాదు నాకు తెలుసండి. ఎట్టా? నా మీద ఈ ఇంట్రెస్ట్ లింగమూర్తి మీదే తిరుగుబాట? వాణిచ్చేస్తాను, ఉక్కు పాదంతో అణిచేస్తాను. నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీలేదు. పదా. నానా వదలండి, అమ్మ ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఆ మాట చెప్పటానికి నువ్వెవడవిరా? ఇది నా పెళ్ళాం. నేను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటుంది, ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తుంది. ఇంకా ఏంటలా దీపస్తంభంలా నిలబడ్డావు? నడో. ఏమండి, ఇప్పటికిప్పుడంటే ఏం పర్వాలేదు. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాకం చాలు. పద, మన ఊరు వెళ్ళిపోదాం. సరే పదండి. అమ్మా, వెళ్ళిపోతున్నావా? ఆ యమధర్మరాజు పాసం కన్నా ఈ బంధం గట్టిది, తెంచుకోలేను. వస్తాను గోపి, నీ ఆరోగ్యం జాగ్రత్త. సెంటిమెంట్ మీద కొడతాను అంటూ నాకు పోసావు కదే తలంటూ. సార్, ఈ అమ్మాయి కనిపించిందా? లేదు సార్.
రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ దగ్గర కూడా రాలేదంట సార్. వెతకండ్రా. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్, అన్ని నర్సింగ్ హోమ్స్ అన్నీ వెతకండి. మన కంట పడకుండా ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఎన్నాళ్ళు దాక్కుంటుందో అది చూస్తాను. వండుకున్నమ్మ తినకామానదు, కడుపుతో ఉన్నాడది కనకామానదు అన్నారు. నెలలు నిండుతున్న ఈ రాధ ఖచ్చితంగా ఏదో ఒక హాస్పిటల్కి వచ్చి తీరాలి. ఎవరో ఒక డాక్టర్ని కలిసి తీరాలి. నమస్తే మేడం. చల్పాయ్, పని ఎంత దాకా వచ్చింది? దొరికిందా? దొరికిందా అంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం. నాకు ప్రయత్నం కాదు, ఫలితం కావాలి. దొరుకుతుంది మేడం, తొందరలోనే దొరుకుతుంది. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అన్నీ చెక్ చేస్తున్నాం. కనిపించకుండా పోయే ఛాన్సే లేదు. అది కనిపించకపోతే నువ్వు కనిపించకుండా పోతావు. మైండ్ ఇట్. మేడం గారు చిన్నప్పుడు ఇంత నెయ్యేసిన పప్పు ముద్దల్ని కాదు, నిప్పు ముద్దల్ని మింగుంటారు. అందుకే ఆ గొంతులో వేడివేడి సెగలు. అబ్బో, గోబ గుయ్యమనిపించింది. ఏంట్రా చూస్తున్నారు? కోతి కొమ్మచ్చా? పదండే. నువ్వు బోనే. నన్ను వదలండ్రా, వదలకపోతే చంపేస్తాను. నన్ను గొలుసుతో కట్టేస్తారా? ఒరే వదలండ్రా, మీకు దండం పెడతాను. నా చేతులు చూడండిరా ఎలా వరిచిపోయాయో. ఒరే నాకేం పిచ్చిలేదురా, నేను పిచ్చిదాని కాదురా. ఈ పిచ్చలతో దమా ఖరాబ్ అవుతుందన్నా. నాకు పిచ్చి లేదు, నాకు పిచ్చి లేదు అంటారు. ఆ మాసకి పుణ్యానికి ఇలా రెచ్చిపోతారు, మనల్ని సంపుకు తింటారు. పదన్నా ఛాయ్ తాగొద్దాం. ఒరే ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టండి రా. నాకు పిచ్చి లేదురా, ఇది విప్పండి రా. ఒరే ఒరే. హలో డాక్టర్. హలో. అర్జెంటుగా రమ్మన్నారు. రండి చెప్తాను. డాక్టర్. కమాన్ కిషోర్. డాక్టర్. డాక్టర్, వాట్ ఇస్ దిస్? హారిని ఎందుకు ఇలా కట్టేశారు? హారి ఏమండి వచ్చారా? చూడండి నన్ను ఎలా కట్టేశారో. నా చేతులు చూడండి, చర్మం ఒరిచిపోయి రక్తం ఎలా కారుతుందో. నేను వచ్చేసాను కదా. డాక్టర్, హెల్ప్ విత్ యువర్ ట్రీట్మెంట్. వదిలిపెట్టండి, నా భార్యని ఇక్కడి నుంచి వదిలిపెట్టండి. మీకు మీ హాస్పిటల్కి ఒక నమస్కారం. మిస్టర్ కిషోర్ ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడకుండా ఏం చేయమంటారండి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఓ స్కిజోఫ్రెనిక్ పేషెంట్ డీల్ చేసే పద్ధతి ఇదేనా? ఆర్ యు నాట్ హ్యూమన్ బీయింగ్? డోంట్ యు హావ్ మెర్సీ? కమ్ ఆన్, కమ్ ఆన్. నా భార్యను ఒక క్షణం కూడా ఇక్కడ ఉంచదలుచుకోలేదు. డిశ్చార్జ్ హర్, డిశ్చార్జ్ ఇమిడియట్లీ. అయిపోయిందా? మీ ఆవేశం చల్లబడిందా? అసలు ఆమెను ఎందుకు ఇలా బంధించాల్సి వచ్చిందో మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను మీకు ఫోన్ చేసి రమ్మన్నది కూడా అందుకే. ఏంటి ఆ కారణం? మిస్టర్ కిషోర్ కూల్ డౌన్. మీరు కూడా ఒక డాక్టర్ అయ్యండి పేషెంట్ ముందు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. పదండి. ఏమండి వెళ్ళిపోకండి, వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారు. వెళ్ళిపోకండి ప్లీజ్. ఏమండి వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారు. వెళ్ళిపోకండి. ఇప్పుడు చెప్పండి. ఐఎమ్ సారీ. మీ భార్యని ఈ స్థితిలో చూసి మీరు ఆవేశపడటం క్వైట్ న్యాచురల్. కానీ మీ భార్య ఏం చేసిందో తెలిస్తే మేం చేసింది కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు. ఏం చేసింది? మొన్న రాత్రి అందరూ నిద్రపోతుండగా గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోయింది.
సమయానికి మా వాళ్ళు చూసి లాక్కుని రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏమయ్యేది? బొమ్మ లాక్కుందని ఒక అమ్మాయి పీక పట్టుకుని పిసిగైపోయింది. దాదాపుగా కొలాప్స్ అవబోయే స్థితిలో ఆ పేషెంట్ని హారిక చేతులోంచి సేవ్ చేయగలిగాం. అప్పటినుంచి దెబ్బతిన్న శివంగిలా చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తోంది. మా చీఫ్తో మాట్లాడితే కరెంట్ షాక్ ట్రీట్మెంటు, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని స్టార్ట్ చేయమన్నారు. ఈసీటీకి తీసుకెళ్తున్న నర్సు మీద హారిక ఇనుప ట్రేతో అటాక్ చేసింది. దాంతో తన దగ్గరికి వెళ్ళడానికే స్టాఫ్ అంతా భయపడిపోతున్నారు. ఎప్పుడేం చేస్తుందో, ఎవరి మీద పడి ప్రాణాలు తీస్తుందోనని అందరూ హడలిపోతున్నారు. డాక్టర్, కానీ ఇదంతా నిజం, మీరు నమ్మలేని నిజం. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి డాక్టర్. మిస్టర్ కిషోర్, బాధను కలిగించేవే అయినా కొన్ని నిజాలను మనం ఒప్పుకోక తప్పదు. మీ టెడ్డీ మరణం హారిక మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. దాంతో మెదడులో ఉండే డోపమిన్ అనే ప్రత్యేకమైన జీవరసాయన పదార్థం ఒకసారిగా పెరిగిపోయింది. దానివల్లనే ఈ విపరీతమైన లక్షణాలు బయటపడుతున్నాయి. ఇలాంటి స్థితిలో పేషెంట్ని ఫ్రీగా వదిలేస్తే ఎవరికైనా హాని కలిగించవచ్చు, లేదా తనకు తానే ప్రమాదాలు కొని తెచ్చుకోవచ్చు. అందుకే తప్పని తెలిసినా తప్పలేదు. కానీ డాక్టర్, ఐ నో యువర్ ఫీలింగ్స్, బట్ ఐ కాంట్ హెల్ప్. కానీ ఎన్నాళ్ళు ఇలా? మేబీ ఫ్యూ ఆఫ్ డేస్. కరెంట్ షాక్ థెరపీ వల్ల 2-3 వారాల్లో కొంత బెటర్మెంట్ రావచ్చు. కానీ హారికను చూస్తే ఏమాత్రం ఉన్మాదం లాంటి లక్షణాలు కనపడవు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంది, అవునా? బట్ వైల్డ్గా రియాక్ట్ అయినప్పుడు మాత్రం తను ఆపడానికి కనీసం 5-6 బలంగా పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందనుకుంటాను మీకు నేను ఎందుకు ఫోన్ చేశాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. వదిలిపెట్టేస్తానన్నారా? నన్ను వదిలిపెట్టేస్తానన్నారా? చెప్పేశారా? మా ఆవిడికి పిచ్చికిచ్చి లేదని చెప్పేశారా? మాట్లాడరేంటండి? చూడండి ఎలా కట్టేశారో. ఒక్కసారి నా చేతులు గొలుసు విప్పేమనండి. ఇదే గొలుసు వాళ్ళందరూ పీకలకి చుట్టేసి వాళ్ళందరినీ చంపేస్తాను. చెప్పండి ప్లీజ్, నన్ను వదిలేమని ఆ డాక్టర్కి చెప్పండి. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. నిజంగా చెప్తారా? తప్పకుండా చెప్తాను. వెళ్ళి చెప్పొస్తాను. అలాగే నిజంగా అమ్మాయి అనాథ అయితే తప్పకుండా మా హోంలో ఆశ్రయం దొరుకుతుంది. అలాగే పంపించండి. శ్రీధర్రావు గారితో నేను చెప్తాను. ఏంటి, అడ్మిషన్ ఫీజా? నో 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 నో, ఇక్కడ అలాంటివేమీ ఉండవు. అవునండి, అన్నీ ఫ్రీయే. ఉంటాను. అన్నీ ఫ్రీ టోటల్గా. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు డబ్బేమో శ్రీధర్రావు గారిది, పేరేమో దేవికారాణి గారిది కదూ? చలపతి గారు, ఏంటి మీరనేది? నడుస్తున్నదే, నేను కళ్ళారా చూస్తున్నదే. అంటే ఏమిటి మీ ఉద్దేశం? అనాథలకు ఆశ్రయం కల్పించడం తప్ప? చా ఎంత మాట! మీ పోస్ట్ ఏమిటి? ఈ శారదాదేవి హోమ్కే మీరు మేనేజర్. మీరు ఎవరికైనా ఆశ్రయం కల్పించనుగలరు, అకౌంట్ బుక్స్ ని మేనేజ్ చెయ్యనుగలరు. చలపతి గారు, నేను మేనేజర్గా ఉండగా అకౌంట్లో ₹1 తేడా వచ్చినా నా ఉద్యోగానికే రిజైన్ చేసేస్తాను. ఆ తేడా ఉందో లేదో చూసిరమ్మనే కొత్త ఎండి మంజులా మేడం గారు నన్ను పంపించారు. అకౌంట్స్ అన్ని అప్ టు డేట్ గా ఉన్నాయా? కావాలంటే చెక్ చేసుకోండి. మీరు వద్దన్నా చేస్తాను చెకింగ్.
ఏంటి ఖర్చులు? నెలకి బియ్యం 20 బస్తాల, కందిపప్పు 5 బస్తాల, పాలు పెరుగులకి నెలకి 50,000. ఏంటి ఏంటివి? అన్ని ఖర్చులకి బిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఉంటాయి, నాకు తెలుసు. అన్ని బిల్స్ కరెక్ట్ గానే ఉంటాయి. కరెక్ట్ గా ఉంటాయని తెలిస్తే చెకింగ్ ఎందుకు? కటింగ్స్ వేయటానికి. అర్థం కాలేదా? చూడండి దేవికారాణి గారు, ఎన్నాళ్ళు ఈ ఆశ్రమాన్ని ఎలా నడిపించారో నాకు అనవసరం. కానీ ఇక మీద మాత్రం కొత్త ఎండి గారు మంజు మేడం గారు చెప్పినట్టు మాత్రమే నడవాలి. అంటే ఆర్థిక మాంద్యం దెబ్బ కదా. మంజు మేడం గారు అన్నిటికీ కటింగ్స్ పెట్టమన్నారు. ఇక మీద బియ్యం నెలకి 20 బస్తాలు కాదు, 10 బస్తాలే కొనాలి. కందిపప్పు 5 కాదు, 2 బస్తాలు కొనాలి. పాలు పెరుగులకి నెలకి 50,000 కాదు, 10,000 శాంక్షన్. అలా అయితే హోం నడిచేదెలా? నడవకపోతే పాకనివ్వండి, పాకటం కూడా చేత కాకపోతే ఆగిపోనివ్వండి. చలపతి గారు, ఈ అనాథాశ్రమంలో ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకోవాలనేది శ్రీధర్రావు గారి ఆర్డర్. అది మొన్నటిదాకా. ఇప్పుడు ఎండీగా ఛార్జీ తీసుకున్నది మంజు మేడం గారు. అన్ని ఖర్చుల్లోనూ 50% కట్ అని హెచ్చరించమన్నారు. 50%? అన్యాయం, దారుణం. తొక్కేం కాదు, అసలు ఈ అనాథలకు రోజు ఫుడ్ పెట్టడమే దండగా. దానికి తోడు పాలు, పెరుగు, పళ్ళు, టాబ్లెట్లు, మందులు కూడానా. ఇవన్నీ ఇక మీద సగానికి సగం కట్. తేడా వచ్చిందో ఇందాక చెప్పావే రిజైన్ చేస్తా అని, మీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు. చెప్పినట్టు జరగకపోతే ఎంతటి వాళ్ళనైనా మంజు మేడం గారు బూస్ట్ చేసి పారేస్తారు. అదన్నమాట విషయం. ఉంటాను. ఒరే చలపాయ్, ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఎక్కడెక్కడో వెతికావు కదరా. పిట్ట పంజరంలోనే ఉంది. హలో. నమస్తే మేడం. చెప్పు. రాధెక్కడుందో తెలిసిందా? తెలిసింది మేడం. తెలిసిందా? ఎక్కడా? ఎక్కడుంది? చేతి కందెంత దూరంలో, షూట్ చేస్తే బుల్లెట్కు తగిలేంత దగ్గరలో. సుత్తి కొట్టద్దు, స్ట్రైట్ గా చెప్పు. అంటే బిడ్డను చంకలో పెట్టుకుని మన ఊరంతా వెతికామన్నట్టు. చలపతి. సారీ మేడం, స్ట్రైట్ గానే చెప్తాను. రాధా మన ఆశ్రమంలోనే ఉంది. మన ఆశ్రమంలోనా? గౌరీ, సావిత్రి, కల్పన, మాలతి, రాధ